గౌరయ్య, మనం ఇంటికి పోదాంపా. ఇక్కడ ఉంటే మనని కలవనియరు. పోదాంపా. అబ్బా, నా దేవుడు ఎంత మంచిగా నిద్రపోతాడు. పాగా ఎవరు చూడకముందు మనం మన ఇంటికి పోదాంపా. నీ దగ్గర కత్తనాట కల్లాసనత్తదాట. నిన్ను నన్ను ఎవరుగా అంటుతారయ్యా. పోదాంపా. ఇలా ఎవ్వరు కనబడుకుంటా ఏటన్నా పోదాంపా. ఏటో ఎందుకు, నా ఇంటికే తీసుకుపోతా. పైగా మనం పోదాంపా ఎవరు కనబడుకుంటా. బాబా, ఈ నానమ్మేది బాత్రూమ్ పోతా అని అటేవేంది? ఏమో కిట్టు, ఇది పోయి బాగాసేపు అవుతుంది, ఇంకా అత్తలేదుగా. బుజ్జి, బట్టలు మత్త పెట్టుడు అయిపోయిందానే? అయిపోయింది అమ్మా. ఒకసారి పిల్లగాళ్ళని చూడిపోయే బుజ్జి, లేవచ్చు. పోతాననే అమ్మా. ఆగో, చిన్నోడేడి? చిన్నది ఒకటే ఏడున్నది. ఎవరన్నా ఎత్తుకున్నారా ఏంది? ఆగో, అత్తమ్మేమో అన్నం తింటాంది, అమ్మేమో అట్టేనే కూర్చున్నది. మరి చిన్నోని ఎవరు ఎత్తుకున్నారు? ఏందే బుజ్జి, మళ్ళొచ్చినావు? పిల్లగాళ్ళు లేచిర్రా? అమ్మా, లోపల చిన్నోళ్ళు లేడు కాదే, ఎవరు ఎత్తుకున్నారే? ఏంది, చిన్నోళ్ళు లేడా? లేడే అమ్మా, లోపల చిన్నది ఒకటే ఉన్నది. చిన్నోని ఎవరు ఎత్తుకున్నారే? అగో, అందరం వీనే ఉంటుంది, ఇంకెవరు ఎత్తుకుంటారు చిన్నాన్ని? అమ్మమ్మని ఎత్తుకొని ఉంటుంది. అబ్బర కొడుక, ఇది అద్దన్నందుకు చెరుకు పోయి ఎత్తుకున్నట్టున్నాయి. మల్లిక, మీ నాన్నమ్మ గిట్ట ఎత్తుకోవచ్చే, చూడుకో అటు పోయి. చూసిన అత్తమ్మ, ఎక్కడ కనబడతలేరు. ఏంది, ఏడ కనబడతలేదా? ప్రసాద్గా బయటికి పోయి చూడుకోరా, అమ్మమ్మ ఏడున్నదో. బావా, చిన్ను నీ నాన్నమ్మ ఇక్కడ తీసుకుపోయింది. ఏమో మల్లిక, అమ్మమ్మ బాత్రూమ్ కని బయటకు వచ్చింది. చిన్న దగ్గరికి ఎప్పుడు పోయిందో, ఎప్పుడు ఎత్తుకున్నదో, ఎడు తీసుకుపోయిందో. బాత్రూమ్ కని వచ్చినామే, చిన్ను ఎందుకు ఎత్తుకున్నట్టు బావా? అబ్బ కొడుక, ఎత్తుకోవద్దన్నందుకు పిల్లగాన్ని ఎక్కడికో తీసుకెళ్ళినట్టున్నది. ఏంటిదత్తమ్మా, తీసుకొని పోయిందా? నా దేవుడు అనుకుని మెల్లగా అడిగింది, తీసుకొని పోయినట్టున్నదేటో. ఏటైనా తీసుకుపోతుంది పిల్లగా, మా ఇంటికే పోతుంది. అత్తమ్మ, ఇంటికి తీసుకుపోయిందంటవా? ఒకసారి మామయ్య ఫోన్ చేసి అడుగు, ఇంటికి వచ్చిందో లేదో. సరేనే మల్లిక, ఫోన్ చేసి అడుగుతుండు. అది నీ అట్టేటికి రమ్మనకున్నా మంచిగుండు. అందుకే అమ్మమ్మకు ఎక్కువ తాగిపోయద్దే, చాలా తగ్గింతే పిచ్చి పిచ్చి చేస్తుంది. నా దేవుడు అనుకుంటా చిన్నోన్ని ఎత్తుకొని పోయింది. ఇంటికే పోయిందో, ఏడు తీసుకొని పోయిందో. బాపుకు ఫోన్ చేయే, అసలే తాగున్నది. ఇంటికే తీసుకుపోయిందో, ఏడు తీసుకుపోయిందోనే. బావా, నాకు ఫుల్ భయం అవుతుంది. ఏడు తీసుకుపోయింది నానమ్మ. ఏం భయపడక మల్లిక, ఏడు తీసుకుపోతుంది, ఏడు తీసుకుపోదు. ఏమో బావా, ఎవరికి తెలుసు, తాగున్నదేమో, ఎక్కడ తీసుకుపోయిందో ఏమో. ఆగే మల్లిక, నువ్వు టెన్షన్ పడకు, నేను మామయ్య ఫోన్ చేసి కనుక్కుంటావు ఇంటికి వచ్చిందో లేదో. హలో, ఏమయ్యా, ఉన్నావా ఇంటికాడా? ఉన్ననే కాంతు, ఇంటికాడనే ఉన్నా. ఏం సంగతే ఫోన్ చేసినావు? అత్తనవా ఇంటికి? ఏముండయ్యా, ఏమో కాంతాడ కాంతు, నీ కాంతాలోను. అసలే మాకు ఇక్కడ పానాలు పోతానే అంటే మా అబ్బాయికి వచ్చిందా? అవ్వేంది అచ్చుడేంది, తెల్లగల గిట్ట బాగా ఎక్కిందా అనే కాంతు? అంత తిక్క తిక్క మాట్లాడతాను. నువ్వు ఒకరివి అడిగిన దానికి సమాధానం చెప్పారు ముందు. మా అవ్వ వచ్చిందా రాలేదా? ఏంది, దీనికి ఏమైంది అంత ఎట్లా మాట్లాడుతుంది? మీ అవ్వ రాలేదే ఇంకా? నువ్వు అత్తనంటివి కదా, మీ అవ్వ ఒకతే అత్తందా? అది కాదయ్యా, పిల్లగాన్ని చూస్తా అని లోపలికి పోయింది, పిల్లగాన్ని పట్టుకొని వచ్చింది. అసలే తాగున్నది, మరి ఇంటికి ఇట్లా వచ్చిందా అని నీకు ఫోన్ చేస్తానా. వచ్చిందా రాలేదు ఇంకా? ఊరిని అక్క, ఇదెక్కడి చంద్రమే? పిల్లగాన్ని అయితే ఇక్కడికి పట్టుకు రాలేదు కాదే, ఏడికి పట్టుకుపోయింది మీ అవ్వ? గది తెలియకనే కదా నీకు ఫోన్ చేసింది. అడికత్తే ఎంబడే ఫోన్ చేసి చెప్పు మాకు. సరేనే కాంతం, మీ అవ్వ వచ్చినాక ఫోన్ చేస్తావు. అయినా మీ అవ్వ ఏడిపోతుంది కానీ ఈడికే వస్తుంది. మీరైతే ఏం టెన్షన్ పడకుర్రి. గదేనయ్యా, ఇంటికత్తే అంత మంచిదే గాని ఏడికన్నా తీసుకుపోయిందంటే లొల్లి లొల్లి అవుతుంది. చూడు జరా, బయటికి పోయి చూసుకుంటుండు అత్తంగా అత్తలేదన్నది. సరేనే కాంతం, నువ్వు ఏం టెన్షన్ పడకు. సరే అయ్యా, మర్చిపోకు మరి, అది అత్తే ఫోన్ చేయి మాకు. సరేనే. అత్తమ్మ, ఏమంటాడు మామయ్య? ఇంటికి వచ్చింది అట్లా నానమ్మ? ఇంకా రాలేదట్నే మల్లిక. ఏంది, ఇంకా రాలేదా? బావా, నానమ్మ ఇక్కడ తీసుకుపోయింది చిన్నోన్ని. మల్లిక, నువ్వు టెన్షన్ పడకురా, అదేడి తీసుకుపోతుంది, ఇంటికే పోతుందిరా, నువ్వేం టెన్షన్ పడకు. ప్రసాద్గా మనం పోదాం పారా, ఇది ఏడ తిరుగుతుందో పిల్లగాన్ని ఎత్తుకొని, దాని జాడ ఎంట్లాడుకుంటూ పోదాం పా. సరేనే అమ్మా, పోదాం పాయే. ఇది చిన్నోని పట్టుకొని ఏడేడే తిరుగుతుందో. అయినా నేను పోతాను, అడిగి పోయినాక ఫోన్ చేస్తాం, సరేనా? పోరి అదినా, అసలే అత్త తాగున్నది, పిల్లగాన్ని ఏడెత్తుకొని తిరుగుతుందో ఏందో. పోరు చెప్పన పోయి
మీరైతే జాడెంట్లాడుకుంటా పోర్రి. సరే అదినా, మరి మేము పోతాం. పిల్లగాడు కనబడంగానే ఫోన్ చేసి చెప్తా. సరే అదినా. ఆయన ముసలి తిట్టిపోయింది అల్లు నెత్తుకొని మనందరం గలవల్లనే ఉంటుంది కాదే. వెనక నుంచి పోయినట్టున్నదిరా, మనకు కనవలేదు. కాదే అక్క, నువ్వు ఎటువైనవే అసలు? పిల్లగాళ్ళ నుంచి పెట్టేటివైనవే, వాళ్ళ దగ్గరనే ఉంటారు గాని ఇచ్చిపెట్టేమో బయట ఉన్నావు. నేనేం చేస్తారా, పక్క రూమ్లో బట్టలు చదువుకుంటానా. అయినా నేను అమ్మ చెప్పైపోయినరా చూడుమని. చెప్పినే బుజ్జి, గామ గట్ల ఏతుందని నేనేమనుకున్నానే. ఇక పిల్లగాళ్ళు ఏడితే పోదామనుకున్నా. వాళ్ళు ఏడవలేదు, నేను సపడేకనే ఉన్నా. అయినా నానమ్మ గట్ల ఎత్తుకొని పోయింది. నానమ్మని ఎత్తుకొని పోయిందా లేకుంటే ఇంకెవరన్నా ఎత్తుకొని పోయిర్రే ఏమోనే అవ్వా. నాకైతే మస్తు దడదడ ఉడుతుంది. బాబు ఎటు వెండి అమ్మా, ఇంకా రాలేదా అనే పొలం కాడికి పోయి. రాలేదే బుజ్జి, అలా పొలం కన్నే పనున్నదన్నాడు, అటే ఉండవచ్చు. అయ్యో, చిన్నోడు దొరుకుతాడో దొరకడో. ఈ నానమ్మ ఎటు తీసుకుపోయిందో ఏమో, నా కాళ్ళు చేతులన్నీ నరుకుతాయి. ఏం చేసుడు ఇట్లా చేసింది ఈ నానమ్మ. నువ్వేం భయపడకే బుజ్జి, మీ నానమ్మని తీసుకొని పోయింది, ఎటు తీసుకోవద్దు గాని ఇంటికే తీసుకుపోయి ఉంటది. మా అంటే ఏడికి తీసుకుపోతుంది, మీ అత్తోళ్ళ ఇంటికే తీసుకుపోతుంది. ఏడికి పోతుంది ఆ ముసలి. నువ్వైతే చిన్న దగ్గరకు పోయే, రూమ్ లో ఒకతే ఉన్నది. సరేనే అమ్మా, ఏమో నాకంత మనసులో పడతలేదు. ఏ గట్ల భయపడతావానే బుజ్జి, ఏం కాదు పో. మేము పోయి ఎంకలాడదాం గాని నువ్వు చిన్న దగ్గర ఉండిపో. అమ్మా, ఆ ముసలిదేందే గింత పని చేసింది? ఏమోరా కిట్టుగా, మంచిగా తాగున్నది. ఏం చేస్తానమనేది సోయి ఉన్నదో లేదో, పిల్లగాన్ని ఎత్తుకొని పోయింది. నీ అవ్వ, ముసలిది అంత తేడా తేడా ఎత్తందేందే. ఎప్పుడు చూడు నా పెనిమిటి, నా దేవుడు, నా మొగడు అని అన్నది, ఆఖరికి ఎత్తుకొని పీకింది. ఏమోరా, పెనిమిటి అనుకుంటేనే ఆ పిల్లగాన్ని ఏడి పట్టుకొని పోయింది. ఏమో ఇంకేడికి పోతుందే అమ్మా, సీదా అత్తమ్మల ఇంటికే పోవచ్చు. అమ్మా, నేను కూడా పోయి ఒకసారి చూసేస్తానే మరి. పోరా కిట్టుగా, నువ్వు కూడా చూడుకో. మరి ఇంటికే పోయిందో ఇంకేడికన్నా తీసుకొని పోయిందో, నాకంత ఆకులు పువ్వులు అవుతుంది. సరేనే, నువ్వేం రంది పెట్టుకోకు, ఏడికి తీసుకోవద్దు గాని. ఏమోరా, ఈ ముసలిది ఉన్నట్టుండి గింత పని చేసింది. మరి నేను పోతానే అమ్మా. ఉన్నట్టుండి అంత సునా వచ్చినట్టు చేసింది. పిల్లగాన్ని ఏడు పట్టుకొని పోయింది. ఏంది పెద్ద అయినడుగా అయింది. అయినా అదేం పెద్ద మనిషి, తాయినాక ఏం చేస్తానో అనేది సోయి లేకుండా చేస్తుందా? పిల్లగాన్ని ఏడికి పట్టుకపోయినట్టు అంత పరిశాన్ చేస్తుంది. షీ ముసలి సల్లగుండా. నాకు మనవడు పుట్టిన కాడ నుంచి మొత్తం ఆమెకన్నే పడుతుంది ఆయన మీద. ఓసారి పెనివిటి అంటది, మొగుడు అంటది, దేవుడు అంటది అనుకుంటేనే గింత పని చేసింది. అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నా, అయినా నేను గింత పని చేస్తుంది అనుకోలే. పిల్లగాన్ని ఎత్తుకోపోతుందా? షీ ఇదేం పెద్ద మనిషి. తాయినాక ఏం చేస్తానో అన్నది సోయి ఉంచుకోవాలి. ఉన్ననే కాంతం. అత్త నాకు కాంతం, మీ అవ్వ కనబడ్డదా నేనన్నా? ఈడికి వచ్చినాక నిన్నెందుకు అడుగుతునే? మీ అవ్వ ఈడికి రాలేదు. ఏంటిదే బాపా, ఈడికి రాలేదా? రాలేదురా ప్రసాదు. ఏడికి పోయింది మరి మీ అమ్మమ్మ? అమ్మా, ఏడికి పోయింది అమ్మమ్మ? మీ అవ్వ దాన్ని ఎవడే ఇంటికి పిలిచింది? నేనే పిలిచిండ్రా. పిల్లగాళ్ళను సూత బిడ్డ అన్న వాళ్ళే, రావే అమ్మ సాయంత్రం ఇద్దరం కలిసి పోదాం, పిల్లగాళ్ళని చూసినట్టుంటది, రావే అన్న. అది ఇంత పని చేస్తుంది అనుకున్నారా? మీ అవ్వ ఈ ముసలి చిన్నోని పట్టుకొని ఎక్కడికి పోయింది? ఏడనెత్తుకుడు. కాంతం, మీ అవ్వకేమన్నా దిమాకున్నా అదే గా చిన్న పిల్లగాన్ని పట్టుకొని ఏడికి పోయిందే? ఏమున్నాయా నువ్వు, ఏమో పుండు మీద కారం చల్లని మాట్లాడతాను. ఇంట్లో అంతమంది ఉన్నారు, పిల్లగాన్ని ఎత్తుకొని వంగ ఎవ్వరు చూడలేదా అనే? చూడలేదయ్యా, మేము తినుకుంటున్నాం, అది ఏనంగా పోయిందో పిల్లగాన్ని ఎత్తుకొని పోయింది. అమ్మా, నేను బండేసుకొని పోయి ఆడిరా చూసేస్తానే మరి. చూసిరా పోరా ప్రసాద్, తాగున్నది ఎక్కువ దూరం ఏం పోదు, ఏ చెట్టు మీద కన్నా కూర్చొని ఉండవచ్చు. చూడు పోరా జరా. సరేనే అమ్మా, నేను పోయి తాగు. కాంతం, నీకేమన్నా బుద్ధి ఉన్నదా అనే? ఇంతగానం జరుగుతుంటే ఏం చూసుకుంటున్నావా? ఇప్పుడు ఏమన్నా జరగరాంది జరిగిందనుకో, ఎవరినంటే మనల్ని అనరా? అవునయ్యా, నువ్వు కూడా నన్నే అంటావా? నేనేం చేసినా అది ఇంటికి ఎత్తుకపోతుందని నేనేమన్నా కలగన్నానా? అందరు నన్నే అంటారు, నేనేమన్నా ఎత్తుకోమన్నానా? అది తాగున్నది ఏం చేస్తానో దానికి సోయి లేకుండా చేసింది, దానికి కూడా నన్నే అనురి. అయ్యో, నువ్వెందుకే ఎడతాను? అయ్యిందేదో అయిపోయిందిగా. నేను కూడా పోయి ఆడిరా చూసేస్తా, సరేనా? సరే అయ్యా, జర చూసిరా పో పిల్లగాన్ని ఎత్తుకొని ఏ ఆడలు పడి తిరుగుతుందో.
సరేనే ఇక నువ్వు ఇంట్లోనే ఉండు, ఏం కాదు కానీ. సరే అయ్యా, నేను ఏడిపోతా, ఇంట్లోనే ఉండకు. నేను మామని పిలవకుండా అయిపో. అవ్వ గింత పని చేతివిందే, పిల్లగాన్ని ఏడు పట్టుకునేనవే. తండ్రి రాయేశ్వర, నా మనవనికి అయితే ఏం కావద్దు, క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. మంచిగా క్షేమంగా ఇంటికి వస్తే నీకు 101 కొబ్బరికాయ కొట్టుకుంటా తండ్రి, నీ వాంచను. పిల్లగాడు ఏడున్నా సాయంత్రం వరకు ఇంటికి రావాలి. కాంతం ఏమైందే? మూతంత దగ్గర పెట్టుకుని కూర్చున్నావు? ఏం లేదు లింగక్క. ఏంటిది? ఏం లేదా? పిల్లగాళ్ళ దగ్గర పోయినావు కదనే, మంచిగా ఉన్నారా పిల్లగాళ్ళు? మంచిగానే ఉన్నారు లింగక్క. మరంతా మూతంత దగ్గర పెట్టుకుని ఉన్నావేందే? ఏమైంది? ఏమో చప్పుడు చేస్తలేవు. ఏమో ఉన్నది గాని ఏమైందే? చెప్పలేవు నాతోటి, నేను ఎవరో చెప్పగాని. ఏం లేదు లింగక్క, మా మనవాడు కనబడతలేడే. అదో నీ మనవాడేమన్నా ఉరికే పిల్లగాడా అని? ఏమో కనబడతలేమంటున్నావు. మొన్న వచ్చిన చిన్న పిల్లగాడేనా? అది కాదే లింగక్క, పిల్లగాళ్ళు ఇద్దరు వండుకున్నారు కదా అని అందరం కూర్చొని అన్నం తింటాను. ఇక కొద్దిసేపటికి లోపలికి పోయి చూస్తే లోపల పిల్లగాడు లేడే. ఆయనత మావ కూడా లేదు. మరి మావని తీసుకుపోయిందా లేకుంటే ఎవరైనా ఎత్తుకపోయారు అని అర్థమైతలేదు. అసలు పాపం పాడిగాను గా మొన్న వచ్చిన పసికందం తీసుకొని పోరానే ఎవలే? అది తెలియకనే లింగక్క, మేము తలకాయలు కొట్టుకుంటాం పొద్దుట్టుండి. మరి మా అమ్మ కనబడతలేదు, మా అమ్మ దగ్గర ఉన్నాడా పిల్లగాడు లేకుంటే ఇంకేళ్ళని ఎత్తుకపోయిర్రా, ఏం అర్థమైతలేదు. తండ్రి బాంచను, నా మనవడైతే క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి. ఎందుకు బాధపడతానవే? ఇదో సాహిత్రికి అల్లు పట్టుడొచ్చే, మనం పోయి అడుగుదాం పావసారి. దాని దగ్గరికి పోతే ఎవరు ఎత్తుకపోయారు అనేది తెలుస్తుంది. అవునా లింగక్క, సావిత్రి అల్లు పడుతుందా? మరి పోదాంపా, అల్లు పట్టించుకొస్తానన్నా నా మనవడి జాడ దొరుకుతుందో దొరకదో. పోదాంపా లింగక్క. పాయే కాంతం, నువ్వేం రంది పెట్టుకోకు, మొత్తం భారం మా శివయ్య మీదయ్యే. నువ్వు రంది పెట్టుకోకు, పోదాంపా సావిత్రిని అల్లు పట్టవన్నా. లింగక్క, ఆ శివయ్యకే వదిలిపెడతానా? దేవుడా నువ్వే ఆదుకోవాలి నన్ను ఈ కట్టాల నుంచి కట్టెక్కి. పాయే లింగక్క, అల్లైతే పట్టిద్దాంపా. పాయే కాంతం, పోదాంపా. నువ్వేం బాధపడకే కాంతం, నీ మనవడు మా దొరుకుతాడు గాని. సరేనే లింగక్క, ఏం బాధపడబట్టు. అబ్బా ఊరంతా తిరిగినా ఏడ కనబడతలేదు ఈ అమ్మమ్మ. ఏడున్నవే? ఎంత గోసపుచ్చుకుంటానో నన్ను. చీ అమ్మమ్మ, ఏడవైనవే? చిన్నుని ఏడికి తీసుకుపోయినవే? అయినా అమ్మమ్మని చిన్నుని తీసుకుపోయిందా లేకుంటే ఇంకెవరైనా తీసుకుపోయిరా? అమ్మమ్మ కనబడదా ఇంకా ఏది తెలియదు. ఎక్కడికి పోయినవే అమ్మమ్మ? ఎంతకన్నా ఎతకాలే నీకోసం. దేవుడా నాకు దారి చూపెట్టు. ఎవరినన్నా అడుగుదాం అనుకున్నా కూడా ఎవరిని అడిగేటట్టు లేదా? చిన్న పిల్లగాన్ని ఎత్తుకొని పోయింది అమ్మమ్మ. అది కావాలని ఎత్తుకోలేదని మాకు తెలుసు, చూసేటోళ్ళు ఏమనుకుంటారు? ఛీ, ఎంత పని చేసినవి అమ్మమ్మ. గిట్లా కాదు కానీ మా ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళతోటి కూడా ఎతికిపిస్తా. గిట్లా అయితే అమ్మమ్మ జాడ తొందర దొరుకుతుంది. పోతా, పోయి వాళ్ళకు చెప్పిననే చెప్పత్తా. ప్రసాద్ గాడు ఈయనే ఉన్నాడు కదా, ఈ ముసలిది దొరికిందా దొరకలేదా? అవ్వ తిక్క ముసల్ది చిన్న పిల్లగానని చూడకుండా ఎత్తుకొని ఏడికని తీసుకుపోయింది ఈ ఎండల. ప్రసాద్గా, ఒరే ప్రసాదు, బాపు పిలుస్తాడు కదా. ఏందే బాపు, అమ్మమ్మ ఎక్కడన్నా కనిపించిందా? లేదురా ప్రసాదు, ఊరంతా తిరిగొచ్చిన, ఏడగనవల్లే మీ అమ్మమ్మ. నీ అవ్వ ఈ ముసలిది ఏడిది మాకు ఉన్నట్టున్నదే, చిన్న పిల్లగాని పట్టుకొని ఏడికి పోయింది. ఏమోరా ప్రసాదు, అయినా మీరు అందరు ఉండంగా ముసలిది ఎట్లా పట్టుకొని పోయిందిరా? ఒక్కరన్నా చూసుకుంటున్నారా? ఏమనే బాపు, అమ్మమ్మ గిట్లా చేస్తుందని మేమేమన్నా కలగన్నామా? అందరం మంచిగా కూర్చొని అన్నం తింటాను, అది బాత్రూమ్ వస్తుందని లేచిపోయింది గంతే. ఇక 5-10 నిమిషాలకే మళ్ళీగా పోయి లోపల చూస్తే చిన్నోడు లేడు. ఇగో గంటలనే పిల్లగాన్ని పట్టుకొని పోయిందారా? మీరు ఏం చేస్తారు రా? ఒక్కరన్నా చూసుకుంటున్నారా? ఏమనే బాపా, బాత్రూమ్ కని పోయింది, చిన్నోని దగ్గరికి ఎందుకు పోయిందో మాకు అర్థమవుతలేదు ఇప్పటికి కూడా. అయినా మీ అమ్మ నాన్నరా, మీ అమ్మమ్మ అడిగి రానన్నది. రావే అవ్వ పిల్లగాళ్ళని చూసినట్టుంటది అని మీ అమ్మనే పట్టి పట్టి పిలిపించుకున్నది. ఇప్పుడు చూడు ఏమైందో. ఏమో తీయే పాప, ఇప్పుడు గవర్ని ఎందుకు, ఇక అయ్యింది అయిపోయింది. ఇప్పుడు అమ్మమ్మ ఎక్కడున్నట్టే, ఎక్కడ చూసినా జాడ దొరకలేదా? ఏం కాదురా ప్రసాదు, నువ్వేం టెన్షన్ పడకు, సాయంత్రం వరకు ఆ ముసల్లే మన ఇంటికి వస్తుంది. అత్తే ఏం కాదే బాపు, రాకపోతే ఏంటిదే పరిస్థితి? చిన్నోడు ఎట్లనే, ఆడు పాలు తాగేటోడేనా? ఎట్లనే బాపు, పాలు తాగకుండా ఎట్లుంటాడో ఏమో. మంచిగా పాలు తాగి వండుకున్నోని ఎత్తుకొని పోయింది ఈ ముసల్ది, తిక్క ముసల్ది. ఏం కాదురా ప్రసాదు, టెన్షన్ పడకు,
దొరుకుతుంది కానీ అవసరమైతే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. నువ్వేం టెన్షన్ పడకు. ఏమనే పాప, ఏం కంప్లైంట్ ఇస్తావు, ఏమని కంప్లైంట్ ఇస్తావు? బావా ఈయనే ఉన్నారా మీరు? అల్లుడు దొరికిండా? లేదు కిట్టు, ఊరంతా తిరిగినా ఏడ దొరకలేదు. అయ్యో అవునా బావా, నేను కూడా దారిపంటి మొత్తం చూసుకుంటా ఏడగనమని లేదు. మరి ఎక్కడికి పోయింది అసలు? పాపం అక్క అయితే ఏడ్చుడే ఏడుతుంది. అయ్యో ఏడ్చుడు ఎందుకు కిట్టు, మా దొరుకుతాడు. ఎందుకు టెన్షన్ పడుతుంది అక్క? ఏమో మామయ్య, అక్క ఎంత చెప్పినా కూడా వింటలేదు. చిన్నోని గురించే బాధపడుతుంది పాపం. బావా మనం పక్కూర్లకు పోయి ఎత్తుకుదామా ఒకసారి? ఆ పక్కూరు కూడా చూసొచ్చిన కిట్టు, ఏడ దొరకలేదు అమ్మమ్మ. ఏంది పక్కూర్లో పోయి కూడా చూసినావా బావా? మరి ఏడికి పోయినట్టు మామయ్య? మరి మీ చుట్టాలింటికన్నా ఎటన్నా వేయిందా బావా? మరి సరే ఫోన్ చేసి ఇట్లా కనుక్కోపోయారు. ఏమో కిట్టు, నేనైతే ఎవ్వరికి ఫోన్ చేయలేదు. ఇంకా మనమే ఫోన్ చేసి అడిగితే ఎంత పెంట పెంట కాదా? అందుకే నేను ఇంకా ఎవ్వరికి ఫోన్ చేయలేదు. దొరకపోతే ఇట్లా సాయంత్రం వరకు ఫోన్ చేసి కనుక్కోవాలి ఇక. ఏం పెంట పెంట అవుతుంది బావా, అడుగురు ఏం కాదు. పాపం చిన్నోడు పోయి 5 గంటలు అవుతుంది, ఇంత కూడా పాలు తాగిండో లేడో. అవునరా ప్రసాదు, కిట్టు చెప్పింది కూడా మంచిగానే ఉన్నది. పెంట పెంట అయినా ఏం కాదు, ఒకసారి పోయి చూసిరాపో. మన బాలయ్య మామ ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి పోయి ఒకసారి కనుక్కో. ఆయన అయితే అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. సరేనే పాప, మంచిగా గుర్తు చేసినావు. బాలయ్య మామకైతే అందరు తెలుసు, అట్టిగానే దొరకబట్టిస్తాడే జాడ. మరి ఇంకెందుకురా లేటు, బాలయ్య మామయ్య దగ్గరకు పోయి ఇట్లా జరిగిందని చెప్పు. బాపా నువ్వు కూడా రాదే, నువ్వు అత్తే పని ఇంకా తొందరగా అయిపోతుంది కదా. నేనెందుకురా ప్రసాదు, ఇక మీ అమ్మ ఒకతే ఆడ ఏడుతాంది గొడగొడ, మనవడు మనవడానికి అలవరిస్తుంది. దాని దగ్గరకు పోతా. ఇక కిట్టున్నాడు కదా, కిట్టుని తీసుకొని పో, తెలుసుకొనిరా. సరేనే పాప, నేను పోతా కానీ మరి ఇంతట్లోనే అమ్మమ్మకి ఇట్లా వస్తే ఫోన్ చేసి చెప్పు. సరేరా ప్రసాదు. గాయత్రి, అయిందా అన్న అంబలి? అయ్యా ఆగుతావా ఆగవా? అయ్యరా కాగరాదు. ఇంకెంతసేపు చేస్తేవే? ఓ పొయ్యి మీద పెట్టినట్టే ఆ ఇలా అయితే కాదా అంబలి? జరసేపు ఆగు, అవుతుంది కానీ గంటగా ఆకలి అవుతుందా? ఆకలి అయితే నీ రాకపోరాదు. ఓ అంబలేదాగన్నా నువ్వు? ఆగు, ఇంకో అరగంట ఆగు, మా అవుతుంది కానీ. గీ లింగక్కును కాంతం వస్తారు కదా. సాయిత్రి ఏం చెప్తానవే? దాదా లింగక్క ఏం చెప్తలేనే? కాంతం కూర్చోవే, కూర్చో. సరేనా, కూర్చుంటాం. అబ్బా సాయిత్రి, పొయ్యి ఏం పెట్టినావే? ఏందో వాసన వస్తుంది. అంబలి కాస్తాననే, తాగుతావా? అదే నేను తాగా. మొగలయ్య బావా, ఏంది ఏమో ఇంట్లోనే ఉన్నావు, ఎటు పోలేదా? ఏటు పోలేదు పిల్ల, ఇవాళ ఇక్కడనే ఉన్నా. అంబలి కాస్తుంది, తాగుదామని చూస్తున్నా. అంబలి కాస్తుందని ఇక్కడనే ఉన్నావా అయితే? సరే పట్టు. అయితే కానీ ఏందే లింగక్క, ఏందో కాంతోను పట్టుకొని వచ్చినావు, ఏం పనే? ఏం లేదే సాయిత్రి, కాంతం వల్ల మనోడు కనబడతలేడాట. ఇక నువ్వు అల్లు పడతావు కదా, అల్లు పడతావని తీసుకొని వచ్చినా నీ దగ్గరికి. ఏంటిది నీవే నానే కాంతం? అవునే సావిత్రి, నా మనవడు మధ్యాహ్నం నుండి కనబడతలేడు. ఎవరు తీసుకుపోయారో ఏందో. నువ్వు అల్లు పడతావు కదా, అల్లు పట్టి చెప్తావానే ఎవరు ఎత్తుకుపోయారన్నది? ఏమా చెప్తానే, చెప్తా. మరైతే పట్టుకోవే సావిత్రి, చెప్పను పట్టుకో. కాంతం ఓ రంది పడతా అని చెప్పాను నుంచి. నువ్వు అల్లు పడితే ఎవరు తీసుకుపోయారనేది తెలుస్తుంది. పట్టుకోవే. సరేనే లింగక్క, అల్లు పడతా ఊరి. కాంతం ఎవరు ఎత్తుకపోయారో తెలియదానే? మీరందరూ ఎటు వేర్రు? పిల్లగాని దగ్గర లేరా? పిల్లగాళ్ళ దగ్గరనే ఉన్నాం బావా, మేమందరం హాల్లో అన్నం తింటానం. ఇక మళ్ళీ పోయి పిల్లగాళ్ళని చూద్దామని పోతే పిల్లగాళ్ళు లేడు, పిల్లున్నది. ఎవరు ఎత్తుకుపోయారో ఏందో. నువ్వు అట్లా ఆగే కాంతం, ఈ అల్లు పడతాను కదా, ఆగు. లింగక్క, గిట్లా అల్లు పడితే తెలుస్తుందా అని నా మనవడి జాడ? తెలుస్తుందే, మా తెలుస్తుంది. నువ్వు వచ్చి పిచ్చపల్లవు. ఓ లింగక్క, సప్పుడు చేయకుండా రాదే, దేవుని మొక్కుతున్నా, సప్పుడు చేయకూరి. సరేనే, మొక్కు, మేమేం సప్పుడు చేయని. కాంతం నువ్వు ఇటా చూసావే. కాంతం, ఎవరి మీదనన్నా అనుమానం ఉందా అని అలా పేరు చెప్పు, అల్లు పడతా. చెప్తావు, మళ్ళీ కొల్లింటి పక్కకు భాగ్యం ఉంటది, ఆ భాగ్యం గిట్ట కావచ్చు. కాదే,
చెంబులు ఎత్తలేరు భాగ్యవ కాదు. మరి మా అవ్వనేనా తీసుకుపోయింది? సావిత్రి, మా అవ్వ పేరు మీద పట్టే ఒకసారి, మా అవ్వ గిట్ట తీసుకోవచ్చు. ఆ పిల్లగాన్ని రాజా పెట్టుకపోతే చెంబు లేవాలి, లేకపోతే అక్కడనే ఉండాలి. హాగో చెంబు అమాంతం లేచింది కాదే. అవునే రాయవనే వచ్చిన పాపం పాడగాను. రాజా ఎక్కడ తీసుకుపోయింది కాంతం? ఏమోనే, ఎక్కడ తీసుకుపోయిందో ఏమో. దానాయన మన ఊరికి వచ్చినవే, లే 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 బిడ్డ లే. ఏడవకే ఏడవకే, నేను నేను రాజవనే, ఏడవకు. నా దేవుడు ఏడుపు బంద్ చేసిండు చెప్పండి. చూడు చూడు, నేను రాజవను, మంచి ఉన్నావానే. ఇగో మనం బొబ్బర్ల గుట్టకు వచ్చినాం చూడే, మన ఇంటికి వచ్చినాం, పోదాంపా. ఏడోకు ఏడోకు బిడ్డ, మనం పోదాంపా పోదాంపా, ఏడోకు. సావిత్రి, అదే చేత్తోటి మా అవ్వ ఏడున్నదో అల్లువట్టి చెప్పరాదే. ఏ పడతానే మా పడతా. రాజవ్వ ఉత్తరం దిక్కుంటే చెంబు నిలబడి వచ్చానే, దక్షిణం దిక్కుంటేనేమో కింద కూర్చో, సరేనా? ఆగో చెంబు కూలవాడే, దక్షిణం దిక్కే ఉన్నది కావచ్చు. దక్షిణం దిక్కే ఉన్నది కాంతం, మీ అవ్వ దక్షిణం దిక్కే ఉన్నది. దక్షిణం దిక్కంటే మా అవ్వలూరేనే. ఏంది మీ అవ్వోళ్ళూరా? మీ అవ్వోళ్ళది బాబర్ల గుట్ట కాదే. అవునే లింగక్క, బొబ్బర్ల గుట్టనే. బాబర్ల గుట్టనానే? ఆగు అల్లు పడతా. బాబర్ల గుట్టలు ఉంటే బైక్లే, లేకుంటే సప్పుడు ఎక్కనే ఉండు. అవ్వా ఏంది చెంబు గంటగానే మిగిలేసింది? కాంతం పిల్లగాడు బొబ్బర్ల గుట్టలనే ఉన్నాడే, నువ్వేం భయపడకిగా. అవ్వో అవ్వ, బొబ్బర్ల గుట్టకు తీసుకుపోయినవానే? నీ అవ్వ ఎంత పని చేసినవే. కాంతం పాయే బాబర్ల గుట్టలకు పోదాంపా, పోయి మీ అవ్వ ఎక్కడన్నా చూద్దాంపా. సరే లింగక్క, ఈ విషయం మా వాళ్ళకి చెప్పి ప్రసాద్ గారిని తీసుకొని పోతా. పాపం నా మనవడు పాలు తాగలే, ఏం తాగలే, ఎట్లున్నాడో ఏమో. పోతా జల్ది పోతా. కాంతం నేను కూడా వస్తా పాయే. సరే లింగక్క, పోదాం పాయే. ఈ చెంబుని దిగమంటే అదే అట్లనే ఉంటుందా? దిగుతాయే, కొంచెం టైం కావాలి కదా, అది చదివి దిగుతాయి. అట్లనా సావిత్రి, నాకు చెంబిస్తా అని. అబ్బో నేనిగా, అబ్బో ఈ చెంబును హిమాలయాల నుంచి పట్టుకొని వచ్చిన మహిమగల చెంబు కాదే నేనిగా. అబ్బో అక్కడి నుంచి పట్టుకొని వచ్చిన అని సావిత్రి, మరి ఏమనుకుంటాను? లింగక్క ఆలస్యమైతుంది, పోదాం పాయే మనం. పోదాంపా, పోయి తీసుకొని వద్దాం పాని మనవన్ని. ఆ రాజా ఎక్కడుందో ఏమో అప్పుడు. పాప